శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వినాయక్ చౌక్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జరుగుతున్న వేడుకలపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణమంతా భక్తి భావంతో ఉప్పొంగిపోతోంది. ఇక్కడ ఉన్నటువంటి వినాయక చౌక్లో గల శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఉదయం నుంచి ఇక్కడంతా కూడా భక్తులు బారులు తీరారు. అలాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణానంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఒక పల్లె అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే ఊయలలో ఊగేందుకు ఒక ఊయల కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క జన్మాష్టమిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే అభిషేకాలు, అలాగే శ్రీకృష్ణునికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే కొంతమంది గోపిక వేషధారంలో కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి శ్రీకృష్ణుడిపై తమ భక్తి ప్రపత్తులు కూడా చాటుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి గోపాలకృష్ణ మఠమే కాకుండా ఇస్కాన్ టెంపుల్, అలాగే ఇతర శ్రీకృష్ణుడి ఆలయాల్లో కూడా ఉదయం నుంచి అనేక భక్తి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం అనేక పూజాది కార్యక్రమాలు, అలాగే అక్కడ బయట ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఉందో భజన కార్యక్రమాలు, అంటే భక్తులకు కాలక్షేపం కోసము, అలాగే భక్తి భావం కోసం అక్కడ భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఆలయంలో కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా విశేష పూజలు, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే ఒక దిశానిర్దేశం, ప్రపంచానికే దిశానిర్దేశం చూపినటువంటి ఒక భగవంతుడి యొక్క పట్ల భక్తులందరూ కూడా తమ భక్తి భావాన్ని చాటుకునేందుకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆలయంలో వాళ్ళు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ, అలాగే భగవంతునికి నైవేద్యాలు సమర్పిస్తూ భక్తి భావంతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నారు. ఇలా పిల్ల పాపలతో పాటు ప్రపంచమంతా కూడా సుభిక్షంగా చల్లగా ఉండాలని చెప్పేసి భక్తులందరూ కూడా వేడుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమంది భక్తులు వచ్చారు, మనం మాట్లాడిద్దాం. ఏం లేదు, ప్రతి సంవత్సరం వస్తుంది ఇక భాద్రపద మాసం, శ్రావణ మాసం. ఇక అందరం ఇంట్లో పూజ చేసుకుంటాము, గుడికి వస్తాము, దండం పెట్టుకుంటాము, తులసి దళాలు పూజ అన్ని మంచిగా చేసుకుంటాము భక్తితోని. జన్మాష్టమికి వస్తుంటారు, అందరినీ చాలా చూసుకోవాలని కోరుకుంటాం. మేము లక్ష్మీపూర్ ఊరు నుంచి వచ్చాము. శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు అందరూ ఒక్కచోట చేరి ఇంత దేవుణ్ణి హరే రామ హరే కృష్ణ అని మొక్కడం చాలా ఆనందంగా ఉంది. అందరు అంటే దేవుడి కృపాకృష్ణల వల్ల చాలామంది బాగుపడ్డారు కూడా. సో అందుకే శ్రీకృష్ణాష్టమి రోజు ఇక్కడికి వస్తాం అందరు. ఎలా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తి భావన భజన కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? భజన కార్యక్రమం ఈరోజు కృష్ణ అష్టమి సందర్భంగా ఇక్కడ మందిరంలో భజన కార్యక్రమం జరపబడుతున్నది. ప్రతి సంవత్సరం ఇక్కడనే జరుపుతున్నాం కార్యక్రమం, భజన కార్యక్రమం. కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమం, రామనామస్మరణ, కృష్ణనామస్మరణ, అన్ని దేవుళ్ళ భజన పాటలు పాడుతున్నాం. ఇక్కడ అదే కార్యక్రమాల గురించి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా చేపట్టేటటువంటి ఒక కార్యక్రమాలేమి, అయితే ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తిగా ఏ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగబోతున్నాయి? మన ఆదిలాబాద్లో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నందు మన హిందూ ధర్మంలో చెప్పబడ్డట్టుగా శ్రీకృష్ణాష్టమి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీని సందర్భంగా రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు పుట్టాడు కనుక ఆ సమయానికంటే ఓ 2 గంటల ముందు నుంచి కీర్తన అంటారు, జన్మ కీర్తన ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కీర్తన చెప్పి మనము సాంప్రదాయబద్ధంగా ఏ విధంగానైతే జన్మ చేస్తారో సోంటు వడ అంటారు, సొంటి మిరియాలు అవన్నీ వేసి సోంటు వడ మరియు వెన్న ఇవన్నీ పెట్టి కృష్ణుణ్ణి జన్మ చేస్తారు. ఉయ్యాల్లో పెట్టి ఊపి తర్వాత రేపటి ఇక్కడ కోనేరు ఉన్నది, ఆ కోనేరు దగ్గర కృష్ణుణ్ణి స్నానానికి తీసుకెళ్ళి తర్వాత రాత్రి జన్మ కార్యక్రమంలో వెన్న మరియు సోంటువడ ప్రసాదం అందరికీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ జన్మ కీర్తన రాత్రి 10 గంటల నుంచి 12-12:30 వరకు పూర్తవుతుంది. విశేషంగా లైట్లన్నీ ఆర్పేసి పాత కాలంలో ఏ విధంగా అయితే దీపాలంకరణ ఉందో ఆ దీపాలంకరణ ద్వారానే మాత్రమే జన్మ చేస్తారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విశేషం ఏముంటుందంటే మనమందరము కృష్ణుని అలంకారంగా చూస్తాము.
ఈ శాలిగ్రామ విగ్రహమైన గోపాలకృష్ణ మఠంలోని కృష్ణుని నిజ స్వరూపం ఎలాంటి అలంకరణ లేకుండా కృష్ణుణ్ణి మామూలుగా శిలా విగ్రహంగా ఎలాంటి నిజరూప దర్శనం అంటారు. ఆ దర్శనం రాత్రి 12 గంటలకు అందరికీ ఉంటుంది. విశేషంగా అందరూ ఆ సమయంలో రావాల్సిందిగా మనవి. రేపు మధ్యాహ్నము 10 గంటల నుంచి దయ్యండి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో దయ్యండి కాలా ఉంటుంది. అది కార్యక్రమాలు అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2 రోజుల పాటు ఇక్కడ గోపాలచంద్ర రామకృష్ణ మఠంలో అయితే విపరీతమైన విశేష కార్యక్రమాలు కొనసాగుతాయని, అలాగే ఇక్కడ నిజరూప దర్శనం కూడా భక్తులకు కల్పించేటటువంటి ఒక అవకాశం ఏర్పాటు చేశామని, ఇక్కడ ఉన్నటువంటి ఒక కోనేరులో స్నానం చేయించేసి అలాగే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక పీఠాధిపతి చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమా న్యూస్, ఆదిలాబాద్, రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి.